2024 జూన్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాల భాగంలో మకర రాశి వాళ్ళకి ఈ ఒక మాసం ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు గ్రహ సంచార రీత్యా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లయితే రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఈ మాసమంతా కూడా చతుర్థ స్థానమైన మేషరాశిలో స్వక్షేత్రంలో సంచారం చేయబోతున్నారు. ఇక్కడ సూర్యుడు జూన్ 15వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో, శుక్రుడు వృషభ మిథున రాశిలో, బుధుడు మిథున కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా మకర రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో యోగిస్తున్న గ్రహాల ఒక సంఖ్య పెరిగింది. అంటే ఏదైతే తృతీయంలో రాహు, పంచమ స్థానంలో గురువు, అలాగే పంచమ స్థానంలో శుక్రుడు, షష్ఠ స్థానంలో జూన్ 15వ తేదీ తర్వాత సూర్యుడు, బుధుడు, ఇలా గ్రహాల సంఖ్య పెరిగింది. అనుకూలిస్తున్న గ్రహాల ఒక సంఖ్య పెరిగింది. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా పంచమ స్థానంలో గురువు ఉండడం అనేది విశేషమైనది. ఈ మకర రాశి లేదా మకర లగ్నం వాళ్ళకి గురువు శుభ ఫలితాలు ఇచ్చే గ్రహం కాదు. మనం ఎప్పుడైనా సరే గోచారం అనేది రాశి నుంచి చూసుకుంటాం. సో ఇక్కడ మకర రాశి నుంచి పంచమ స్థానంలో గురువు గారు రావడం అనేది ఒక విశేషమైనది అని చెప్పుకోవచ్చు. విశేషమైన కాలం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంతానం కాని వాళ్ళకి లేదా సంతానం విషయంలో ఎవరైనా బాధపడుతున్న వాళ్ళకి ఈ ఒక మాసం నుంచి క్రమేణంగా వాళ్ళకి పాజిటివ్‌గా ఉండబోతున్నది. అంటే మంచి ఫలితాలు రాబోతున్నది సంతానం విషయంలో. పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి కుదిరే అవకాశాలు కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధులు కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ఉద్యోగం దొరికే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా మనకి షష్ఠాధిపతి అయిన బుధుడు షష్ఠ స్థానంలో ఉండడం అనేది విశేషమైనది. అయితే అష్టమాధిపతి అయిన సూర్యుడు కూడా షష్ఠ స్థానానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇద్దరు కలయిక అనేది కొద్దిగా ఆరోగ్యపరమైన ఏదైనా ఇబ్బందులు రాకుండా మీరు జాగ్రత్త పడినట్లు గనుకైతే చాలా మంచిది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ఆర్థికపరమైన ఎటువంటి ఇబ్బందులు ఈ ఒక మాసంలో ఉండవు. అయితే ఇక్కడ చతుర్థ స్థానంలో ఉంటున్న కుజుడు, చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో. అయితే గోచారం కాబట్టి అర్ధాష్టమ కుజ దోషం అని చెప్తాము. అయితే స్వక్షేత్రంలో ఉంటున్నాడు. పైగా శని దృష్టి చతుర్థ స్థానం పైన ఉంటుంది. మనకి ఎంత గురుబలం ఉన్నప్పటికీ కొద్దిగా అప్పుడప్పుడు కుటుంబంలో చిన్నపాటి కలహాలు కూడా ఏర్పడే సూచనలుంటాయి. ఆ కలహాలు ఉన్నప్పటికీ పంచమ స్థానంలో ఉంటున్న గురువు గారు మనకి గురుబలం ఉంటుంది కాబట్టి అవి అలాగే సర్దుకుపోయే ఆస్కారం కూడా ఉంటుంది. తర్వాత సైట్లు కొనుగోలు చేసే వాళ్ళకి, ఈ యొక్క గృహం మార్పిడి చేసే వాళ్ళకి ఇది కొద్దిగా కాస్త మంచి సమయమని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే మకర రాశి వాళ్ళకైతే ఉద్యోగపరంగా అటు మనకి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరికినా చతుర్థ స్థానంలో ఉంటున్న కుజుడి ఒక దృష్టి అనేది ఇక్కడ దశమ స్థానం మీద ఉంటుంది. పైగా శుక్రుడు 6వ స్థానంలో ఉంటాడు. సో కష్టపడి పనిచేసే ఒక అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అంటే బాగా స్ట్రగల్ అనేది ఎక్కువగా ఉంటుంది. గురుబలం ఉంది అంటే ఇక్కడ మనకి పూర్తి పాజిటివ్‌గా ఉండదు. ఇక్కడ ఎప్పుడైతే కుజ ఒక దృష్టి దశమ స్థానం మీద ఉండడము, ఆ దశమాధిపతి 6వ స్థానంలో సంచారము. సో స్ట్రగల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు పనిచేసే చోటు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని భారం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా మనము తెలుసుకోవాలి. సో గురుబలం ఉంటుంది. సో ఆ ఒక స్ట్రగల్‌ని తట్టుకునే శక్తిని మీకు ఇస్తాడు. సో ఇది అండి కాన్సెప్ట్. సో మొత్తానికి మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో కాస్త అనుకూలమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. బట్ కొద్దిగా ఉద్యోగంలో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ లేదా ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి తట్టుకోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. స్ట్రగల్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. సో తృతీయంలో రాహు ఉంటాడు. ఎన్ని స్ట్రగల్ వచ్చినా పంచమంలో గురువు మిమ్మల్ని సేవ్ చేస్తూ వెళ్తారు. సో ఇదే అండి. గురుబలం ఉన్నప్పుడు ఇలాంటివి మనకి నెగెటివ్ ఫలితాలు వచ్చినా కూడా వాటిని నిలదొక్కుకొని మీరు ముందుకు సాగడానికి ఇక్కడ అవకాశాలుంటాయి. మొత్తానికి ఈ యొక్క మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందల్లా చూడండి, హనుమాన్ చాలీసా చదువుకోండి. మంగళవారం పూట హనుమాన్ చాలీసా చదువుకోవడము, హనుమంతుడికి తమలపాకుల ఒక హారాన్ని వేయడం లాంటిది, తమలపాకులతో అర్చనలు చేసుకోవడం లాంటిది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకోవడము, వీలైనంత వరకు ఈ యొక్క
నల్ల కుక్కలకి కొద్దిగా చపాతీల్లాంటివి సో, వాళ్ళకేదైనా అంటే నల్ల కుక్కలకి తినడానికి ఏదైనా మీరు సహాయం చేసుకున్నట్లయితే వచ్చే మరీ మంచి ఫలితాలని చూడొచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.